అందరికీ నమస్తే. ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వరుసగా మాట్లాడుతున్న మాటలు, డబ్బులు లేవు, వాళ్ళని ఎవరు నమ్ముతలేరు, పైసలు వస్తలేవు, ఇన్కమ్ తగ్గిపోయింది, అప్పులు పుడతలేవు. దీని ఎఫెక్ట్ ఫస్ట్ ఎక్కడ పడుతుంది తెలుసా? ఫస్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పైన. యాక్చువల్గా నేను మొన్న ఒక వీడియో చేసినప్పుడు చెప్పిన, ఇట్లాంటి సిచ్యువేషన్ కనుక కంటిన్యూ అయితే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తుందా ఏంది తెలంగాణలో? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రావడం అంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కటింగ్ పెట్టడం, తర్వాత అనవసరమైన ఉద్యోగాలు ఉంటే వాళ్ళని తీసేయడం, ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. అట్లాంటి మూమెంట్ వస్తుందా ఏంది అనేది ఒక చర్చ ఒకటి నడుస్తుంది. అందులోనే స్టార్ట్ చేసింది గవర్నమెంట్. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కన్నా ముందే వీళ్ళు ఏం చేస్తారంటే కాస్ట్ కటింగ్. యాక్చువల్గా ప్రైవేట్ ఉద్యోగాలు అయితే నమ్మకం ఉండదు. ప్రైవేట్ ఉద్యోగాలు ఏముంటుంది, ఇవాళ ఉంటుంది, సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి పోయేటప్పుడు నువ్వు రేపు నుంచి రావద్దంటే రారు. ఇంకా అంత పచ్చిగా ఉంటాయి ప్రైవేట్ ఉద్యోగాలు. కానీ గవర్నమెంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలైనా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఆ ప్రైవేట్ ఉద్యోగులతో పోలిస్తే ఇవి కొంచెం సెక్యూరిటీ జాబ్స్గా కనిపిస్తాయి బయటికి. కానీ ఇప్పుడు అవుట్సోర్సింగ్ జాబులు మొత్తం దానిలో కుదించడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నదట. అంటే అవుట్సోర్సింగ్ జాబుల నుంచి వాళ్ళని తొలగించడం అనేది దాని నిర్ణయం. ఈ వార్త మొత్తం మాట్లాడదాం. అసలు ఎంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంది, దేనికోసం నిర్ణయం తీసుకుంటున్నారు, ఈ అన్ని అంశాల కన్నా ముందు మాట్లాడే ముందు సిగ్నల్ టీవీ మొన్ననే 15వ తేదీకి ఏడాది పూర్తి చేసుకున్నది. మీ అందరి సహకారంతోన కొంతవరకు విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఇంకా ముందుకు నడవాలంటే మీ సహకారం ఇంకా చాలా అవసరం ఉంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు మాకు మద్దతు తెలిపినట్టయితే మేము మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ మాత్రం మన రాష్ట్రంలో రకరకాల డిపార్ట్మెంట్లో 1,20,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్టుగా పిఆర్సీ నివేదిక, పిఆర్సీ లెక్క ప్రకారం, పిఆర్సీ ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచడానికే పిఆర్సీ కమిటీ ఉంటుంది కదా, వాళ్ళు ఇచ్చిన నివేదిక అది. ఆ నివేదిక ప్రకారం 1,20,000 మంది వివిధ డిపార్ట్మెంట్లలో అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నారట. ఇప్పుడు దీనిలోకి వెళ్ళి ఎంత పర్సెంటేజ్ తగ్గిస్తారు, ఎంతమందిని తగ్గిస్తారు, 50% తగ్గిస్తారా, మొత్తానికి మొత్తం అవుట్సోర్సింగ్ లేపేస్తారా ఏమో తెలియదు. కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తే కొద్దిగా కాస్ట్ కటింగ్. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 3,500 కోట్లు అవుతాయి ఎవ్రీ మంత్. ప్రభుత్వ ఉద్యోగులకు అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, పెన్షనర్సు అందరూ కలిసి 3,500 కోట్లు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు 6,500 కోట్లు అన్నారు. కానీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత చాలా వాస్తవాలు తెలిసినాయి. 3,500 కోట్ల రూపాయలు అవుతాయంట. అందులో మొన్న అన్నారు కదా, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం అప్పు తీసుకొని ఇవ్వాల్సి వచ్చింది. 4,000 కోట్లు అప్పు తీసుకున్నాం ఈ మంతు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి రాదు ముందు అని రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా మాట్లాడినారు. బహుశా ఆ దృష్టిలో పెట్టుకునే, అంటే వీళ్ళ ఉద్యోగాలు తీసేయడం దృష్టిలో పెట్టుకొని అవన్నీ మాట్లాడినట్టుగా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు ఏమైందంటే ఎవరు వ్యతిరేకించలేరు కూడా ఇట్లా వస్తే. ప్రభుత్వ ఉద్యోగులు కూడా అమ్మనైనా మాకెందుకు, మా జీతం మాకు వస్తే చాలా అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసేయని వాళ్ళు అనుకుంటారు. అంటే విభజించి పాలించడం అనమాట దీన్ని. లేకపోతే అవుట్సోర్సింగ్ వాళ్ళు యూనిటీ అవుతారు. అవుట్సోర్సింగ్ వాళ్ళ తరఫున కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇదేంది అవుట్సోర్సింగ్ జాబులు అంటే అదేదో ఇవ్వాలని వచ్చిన వాళ్ళు కాదు, ఏళ్ళకేళ్ళు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. మన దగ్గర కాంట్రాక్ట్ పద్ధతులు, అవుట్సోర్సింగ్ పద్ధతులు చంద్రబాబు నాయుడు కాలం నుంచి ఎక్కువ మంది గవర్నమెంట్లో పనిచేస్తూ ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేయాలని లాస్ట్ గవర్నమెంట్ జివో 16 ఇచ్చింది. కొంతమంది రెగ్యులరైజ్ అయినరు, లెక్చరర్స్ అందరూ, జేఎల్స్ లాంటి వాళ్ళు, ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న వాళ్ళు. కానీ ఆ జివో కొట్టేసింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైకోర్టులో వాదనలు వినిపించలేదు సరిగ్గా, ఆ జివో కొట్టేసింది కోర్టు. తర్వాత రెగ్యులరేషన్ ఆగిపోయింది. ఇప్పుడు రెగ్యులేషన్ లేదు. కానీ ఉన్న ఉద్యోగాలు కూడా ఊసిపోతున్నాయి. అది ఇక్కడ చెప్పాల్సుకున్నది. ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయంటే, ఒకటి కమర్షియల్ డిపార్ట్మెంట్లో ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ తయారైంది. కొన్ని డిపార్ట్మెంట్లలో లిస్టులు ఫస్ట్ లిస్ట్ తయారు చేశారట, వీళ్ళందరినీ తొలగించాలి అని. కమర్షియల్ డిపార్ట్మెంట్లో 75 మందితో ఫస్ట్ లిస్ట్ తయారైపోయింది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 62 మెంబర్సు, ఎక్సైజ్లో 80 మంది దాకా ఒక లిస్టు తయారైందని చెప్తున్నారు. లేబర్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ టైం అయిపోయింది కదా, ఈ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు తర్వాత అవుట్సోర్సింగ్ ఎప్పుడు రెన్యువల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంవత్సరానికి 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా వాళ్ళ అగ్రిమెంట్ని బట్టి ఉంటుంది. ఆల్రెడీ రెన్యువల్స్ ఆపేసినారు. అంటే ఇవాళ వాళ్ళు ఒకవేళ వాళ్ళ కాలం అయిపోతే, వాళ్ళ అగ్రిమెంట్ కాలం ఈ రోజుతో అయిపోతే రేపు నుంచి ఉద్యోగం రావడం అవసరం లేదు. ఇంకా రెన్యువల్ చేస్తలేరు. అంతకుముందు రెన్యువల్ రెగ్యులర్గా అయిపోయినాయి. ప్లస్ ఈ కమర్షియల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రం కూడా ఇచ్చినట్టు ఈ మధ్య కాలంలోనే, మీరు మమ్మల్ని తీసేయకండి, మేము ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఇదంతా. ఇక మొత్తంగా 1,20,000 మందిలో 1,20,000 మందిని తగ్గిస్తారా, లేకపోతే ఎంతమంది తగ్గిస్తారు అనేది క్లారిటీ లేదు. సగం అయితే మినిమం తగ్గించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అసలు ఎందుకు తగ్గిస్తున్నారు? ఓన్లీ కాస్ట్ కటింగ్ అయినా ఇంకేమైనా ఉందా అనేది ఒక పెద్ద అంశం. ఇంతమందిని ఇందులో ఒక 50,000 మందిని తీసేసిన అనుకో, లేదా 50%, ఒక 50,000 ప్లస్ ఇది ఒక 10,000, 60,000 మందిని తీసేసిన అనుకో, ఈ 60,000 మందితోన ఎన్ని డబ్బులు మిగిలితే గవర్నమెంట్కు అనేది ఒక పెద్ద లెక్క. ఈ 60,000 మంది డిపెండ్ అయిన వాళ్ళు ఫ్యామిలీలో
యావరేజ్గా ముగ్గురు వేసుకున్నా కూడా దగ్గర దగ్గర 1,80,000 మంది రోడ్డు మీద పడ్డట్టేది. వీళ్ళు ఒకవేళ ఈ నిర్ణయం కనుక తీసుకుంటే 50% నిర్ణయం తీసుకుంటే ఇక 1,20,000 కనుక తీసుకుంటే 3,60,000 మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. అయితే ఏంది ఈ 60,000 మంది ఉద్యోగాలు తీసేంత మాత్రాన ఇంత తగ్గొచ్చు, ఒక 3,500 కోట్లు. ఆ 3,500 కోట్లలో వీళ్ళు ఈ 60,000 మందిని తీసేసి ఎంత మిగిలొచ్చు గవర్నమెంట్కి? ఒక 200 కోట్లు, 100 కోట్లు. ఎందుకంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పెద్దగా జీతాలు ఏమి ఉండవు. ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే ఎంత జీతాలు ఏమి ఉండవు. ఏమున్నా 20,000, 25,000, 30,000 అట్లుంటాయి. అసలు వీళ్ళని తీసేసే కన్నా ముందు ఒకటి ఆలోచించాలి. ఆ విషయం కూడా చెప్తాం, గవర్నమెంట్కి సూచించేద్దాం. అయితే వీళ్ళని తీసేయడానికి ఇంకొక వేరే ఏమైనా కారణం ఉందా? కేవలం కాస్ట్ కటింగ్ అయినా? ఎందుకంటే పెద్దగా కాస్ట్లే మిగలదు. 3,500 కోట్లలో వీళ్ళని తీసేయడం వల్ల మొత్తం 1,20,000 మందిని తీసేసినా వీళ్ళకి పెద్దగా మిగిలేదు ఏమి ఉండదు. బర్డెన్ పడితేనే ఉంటుంది. మళ్ళీ రిక్రూట్ మేకప్ చేయక తప్పదు. కాబట్టి వాళ్ళందరికి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. అదంతా నడుస్తూ ఉంటుంది. కాకపోతే నాకు అనిపిస్తుంది ఈ 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినాం, 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. అయినా సరే నిరుద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. బహుశా వాళ్ళను సల్లార్చనికే, వాళ్ళని సంతృప్తి పరచనికే వీళ్ళని తీసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు తీసేస్తే చూసారా 60,000 మందిని తీసేసినాం, 60,000 ఉద్యోగాలు మీకు వస్తాయి అని చెప్తే కొద్దిగా కూల్ అవుతారేమో అని ప్రభుత్వం అట్లే ఏమైనా ఆలోచన చేస్తుందా? నిరుద్యోగుల భుజాల మీద తుపాకీ పెట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను లేపేస్తుందా అనేది ఒకటి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సంతృప్తి పరచడానికి ఏమైనా అట్లా నిర్ణయం తీసుకుందా ప్రభుత్వం అనేది అయితే ఒకటి తేలాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సలహా ఒకటి ఉంది. ఆ సలహా ఏంటంటే చాలామంది రిటైర్మెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన వాళ్ళు ఆఫీసర్స్ లక్షల జీతాలతోన ఇక్కడ గవర్నమెంట్లో ఉన్నారు. వాళ్ళని తీసేయండి. వాళ్ళను లాస్ట్ గవర్నమెంట్ కూడా చాలామందికి ఉద్యోగాలు కల్పించింది. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా కొనసాగిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ వల్ల ఎక్కువ జరుగుతుంది నిరుద్యోగులకు ప్రమాదం. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే 2 లక్షల జీతం వల్ల నిరుద్యోగులను 4-5 మంది రిక్రూట్ చేయొచ్చు. అట్లాంటి వాళ్ళని పెట్టుకుంటారు ఎక్కువ. చాలా డిపార్ట్మెంట్కి ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు. కేసీఆర్ గవర్నమెంట్లో పెట్టుకున్న వాళ్ళు ఇప్పటికి కొనసాగుతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలామందికి మళ్ళీ ఎక్స్టెండ్ చేసింది వాళ్ళ పదవి అయిపోయిన తర్వాత కూడా. ఇంకోటి ఏంటంటే ఏపీకి సంబంధించిన వాళ్ళు, ఏపీ రాష్ట్రానికి సంబంధించిన చాలామందిని తీసుకొచ్చుకొని అక్కడ రిటైర్మెంట్ కాగానే తీసుకొచ్చుకొని ఇక్కడ సలహాదారులుగా రకరకాల డిపార్ట్మెంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు చూస్తేమో ఇరిగేషన్ డిపార్ట్మెంటు సలహాదారు ఎవరు? మన తెలంగాణ ప్రాజెక్టులు, కృష్ణా ప్రాజెక్టులు, లేకపోతే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు పర్మిషన్ ఇవ్వద్దని ఏపీ గవర్నమెంట్లో అక్కడ సిఎస్గా పనిచేసినారు. తర్వాత అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి హెడ్గా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ గారు ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్. అట్లే ఈ ఆర్ఎన్బిలో కూడా శ్రీనివాసరాజు గారు ఉన్నారు. అంతకుముందు టీటీడీ ఈవోగా పనిచేసిండ్రు. అట్లాంటి వాళ్ళు దాదాపు ఒక 10-12 మంది పనిచేస్తున్నారు ఇక్కడ. ఒక్కొక్కరి జీతం 2 లక్షలు, వాళ్ళకు బంగ్లా, వాళ్ళకు కారు, వాళ్ళకు స్టాఫ్ 4. చాలా పెద్ద కార్యక్రమం నడుస్తుంది. ఏపీలో రిటైర్మెంట్ కావాలి, వచ్చి తెలంగాణలో రిక్రూట్ కావాలి, అట్లా నడుస్తుంది. తెలంగాణలో రిటైర్మెంట్ అని వాళ్ళని తీసుకోవడమే వృధా అంటే ఏపీలో రిటైర్మెంట్లను తీసుకొచ్చుకొని మీరు పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళు ఏం సలహాలు ఇస్తున్నారో ఆ సలహాలు ఏడ పనిచేస్తున్నావో, పనిచేస్తే ఇలా గవర్నమెంట్ ఇంత దూరం ఎట్లా అయిందో, ఎట్లా నడుస్తుందో, జనాలు ఎట్లా తిట్టుకుంటారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇట్లా వీళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత? 20,000, 25,000, 30,000 కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ. కానీ వీళ్ళకి ఇస్తున్న జీతాలు ఎంత? ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు. కారు, డీజిలు, డ్రైవరు, అటెండరు, ఇంకా వాళ్ళ పిఆర్ఓ, ఇంకెవరెవరు ఉంటారు వాళ్ళందరిని పెట్టి వీళ్ళందరినీ మేపుతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వీళ్ళని తీసేయడం కన్నా వీళ్ళని తీసేస్తే కాస్ట్ కటింగ్ మిగులుతుంది. కానీ ఇక్కడ ఏదో రాజకీయం చేయాలనుకుంటే, అంటే నిరుద్యోగులను చల్లార్చాలి, వీళ్ళతో మాత్రం పర్పస్ వీళ్ళని తీసేయాలంటే చంద్రబాబు నాయుడు పర్మిషన్ కావాలి. ఈ ఏపీ వాళ్ళే చాలామంది ఉన్నారు, ఏపీ వాళ్ళే ఉన్నారు మొత్తం. వాళ్ళని తీసేయాలంటే ముందు చంద్రబాబు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. వీళ్ళని తీసేయాలంటే నో పర్మిషన్. తెలంగాణ ప్రజలు స్పందించాలి. ఎందుకంటే ఇంకా వీళ్ళ మీద ఎవరు బాసులు లేరు కాబట్టి. వీళ్ళకేమో బాస్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అక్కడ రిటైర్మెంట్ అయిపోయి తీసుకొచ్చుకొని ఇక్కడ పదవులు ఇప్పిస్తున్నారు. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. కానీ బీ అలర్ట్. ఇది ఎవరికి? అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల మొత్తానికి వాళ్ళని పదవుల నుంచి తప్పించేందుకు, వాళ్ళను ఆ బాధ్యత నుంచి తప్పించేందుకు ప్రభుత్వం అంతా కసరత్తు చేసింది. ఒక్కసారి తీసేస్తే లోలవుతుందని ఒక్కసారి కాకుండా మెల్లమెల్లగా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్ విడత, ఇట్లా విడతల వారీగా కింది స్థాయి నుంచి అందరినీ లేపేసే ప్రయత్నాలు ఏదో జరుగుతుందంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.